హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను తిరుపతిలో జూ పార్క్ వచ్చినానండి. పదండి నాతో పాటు మీకు కూడా చూపిస్తాను. మార్నింగ్ 7 o'clock ఫ్రీ బస్ ఎక్కాము. నెల్లూరు టు తిరుపతి 3 hours జర్నీ చేసి తిరుపతికి రీచ్ అయ్యాము. బస్ స్టాండ్ ఎదురుగా ఒక హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళి టిఫిన్ చేద్దామని వెళ్ళాము. మేము పూరి ఆర్డర్ ఇచ్చుకున్నాము. రావడానికి కొంచెం లేట్ అవుతుందని మా మరిది గారు ఉప్మా తినిపిస్తున్నారు మా చెల్లికి ఇక్కడ. ఇంకా మేము పూరి తినేసిన తర్వాత కాఫీ తీసుకుని కాఫీ కూడా తాగాను. టేస్ట్ అయితే కాఫీ వరస్ట్గా ఉంది. అసలు ఎందుకన్నా తీసుకున్నాను అనిపించింది. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా జూ పార్క్కి ఆటో మాట్లాడుకున్నాము. ఆటో వచ్చేసి మాకు 200 ఛార్జ్ చేశారు అందరికి. పొద్దున్న నుంచి ఫుల్గా మంచు పడుతుంది. చలి అయితే విపరీతంగా ఉంది. చల్లటి గాలి. మేము ఇంటి దగ్గర 6:30 కదిలితే మార్నింగ్ మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 12 అయింది. అంత టైం పట్టింది మాకు ఇక్కడికి రావడానికి. ఫైనల్గా అయితే అందరం రీచ్ అయిపోయాము. అందరం ఆటో దిగేస్తున్నాము ఇక్కడ. ఈ పార్క్ పేరు వచ్చేసి శ్రీ వెంకటేశ్వర జువాజికల్ పార్క్. మేము ఆల్రెడీ ఇంతకుముందు చూసున్నాం ఈ పార్క్ని. సరే పిల్లలతో మళ్ళీ వద్దాము అనుకొని ఇక్కడికి మళ్ళీ వచ్చాము. ఇదైతే ఎంట్రన్స్ టికెట్ కౌంటర్ అనమాట. పెద్దలకైతే 70 రూపీస్, అలాగే పిల్లలకైతే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అక్కడి నుంచి చెకింగ్, కొన్ని ఫార్మాలిటీస్. ఇదంతా మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతున్నాము. రాగానే లోపల మాకు బబున్ అయితే కనిపించింది. ఆడుకో ఆడుకో 4 బయట పెట్టి చూస్తుంది చూడండి. అది బబున్. మా అమ్మాయి చెప్తుంది వినండి, దానికి వెనక సైడ్ క్రాఫ్ట్ చేయించారంట, నున్నగా ఉందని. మేము ఇప్పుడే పార్క్ లోకి ఎంటర్ అయ్యాము. నడిచి వెళ్ళాలంటే చాలా దూరం అన్నమాట లోపల. అందుకని మేము ఈ ట్యాగ్ వేసేస్తారు, మనకి ఇంత పేమెంట్ అని కడితే. పెద్దలకైతే 70, పిల్లలకైతే 50 రూపీస్ ఉంది. ఈ బండి మనం జూ పార్క్ మొత్తం తిరిగి చూడొచ్చు అనమాట. మనకు కావాల్సినంత సేపు ఉండి ఇలాంటి బండ్లు వస్తూ పోతూ ఉంటాయి. ఒక్కొక్క స్టాపింగ్ దగ్గర దింపుతుంది. ఆ స్టాపింగ్ దగ్గర నుంచి మనం ఎక్కి కాసేపు చూసి జంతువుల్ని తిరుగుతూ ఉండొచ్చు. ఇది క్యాంటీన్. ఫుడ్ కానీ, ఫ్రూట్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఏమైనా ఉంటాయి ఇక్కడ. నడిచి వెళ్తున్నారు చూడండి చాలా మంది. అక్కడ కనిపిస్తుంది చూడండి బుర్ర జింక. ఇక్కడ ఉన్నాయి, ఒక మంది ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నాయి. అక్కడ ఉన్నాయి చూడండి బుర్ర జింకలు, అన్ని ఒక గుంపు ఉన్నాయి. अडॉप्शन को अकाउंट पैसा दूसरा कसम लेडीज ఇది ఇంకో పీకాక్, వైట్ పీకాక్, కలర్ పీకాక్, 2 జంట పక్షులు. పీకాక్ మెడ దగ్గర నుంచి చూస్తే నెమలి పింఛం కలర్ భలే కనిపిస్తుంది. ఇంత దగ్గరగా భలే ఉంది ఈ పీకాక్. చాలా బాగుంది పీకాక్. ఇది ఈ సౌండ్ వినండి ఒకసారి ఎలా అరుస్తుందో. అక్కడ ఉంది చూడండి దూరంగా.
ఇది వచ్చేసి ఎంట్రన్స్, లైన్ సఫారీ ఎంట్రన్స్. ఈ బస్సుల్లో మనల్ని లోపలికి తీసుకెళ్లి లయన్స్ ని చూపిస్తారు. ఇది వచ్చేసి టికెట్స్ తీసుకోవడానికి. ఇక్కడ పెద్దవాళ్ళకైతే 50 రూపీస్, పిల్లలకైతే 30 రూపీస్ ఉంటుంది. లైన్ సఫారీకి ఎంట్రన్స్ లో పెద్ద పెద్ద గేట్స్ ఉన్నాయి. ఆ గేట్స్ ఓపెన్ చేస్తే మనం లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు ముందు ఒక బస్సు వెళ్తుంది, మా బస్ ముందు ఇలా గేట్స్ ఉన్నాయి. ఒక్కొక్క గేట్ అలా ఓపెన్ అవుతుంటే బస్సెస్ వెనక నుంచి ఇలా లోపలికి ఎంటర్ అవుతున్నాయి అన్నమాట. బయట జింకలు వదిలేసి ఈ పెద్ద పెద్ద మెస్సులతో గేట్స్ వేసేస్తున్నారు. మీకు బ్యాక్ సైడ్ నుంచి చూసి కనిపిస్తుందో లేదో మీకు. ఇక్కడ నుంచి లైన్ సఫారీ స్టార్ట్. అక్కడ పడుకొని ఉంది చూడండి, లయన్ కాలెత్తి మరీ పడుకొని ఉంది. అది లేయట్లేదు, బాగా నిద్రలో ఉంది, బాగా డీప్ స్లీప్ లో ఉన్నది, పడుకుంటుంది. బాగా ప్రశాంతంగా పడుకుంటున్నాయి, అస్సలు కదలట్లేదు. ఇది బాగా కూర్చొని ఉంది కానీ మొహం చూపించట్లేదు. బాగా తిని తిని బయటపోయినట్టుంది. బాగా ఒక్కసారి ఫేస్ టర్నింగ్, ఇంకొకసారి ఫుల్ ఫేస్ టర్నింగ్. అన్ని బాగా తిని కూర్చొని ఉన్నాయి, నీడలో ఎండలోకి రాకుండా. ఒకసారి మొహం చూపించమ్మా. ఇద్దండి, ఇక్కడ 2 పడుకొని ఉన్నాయి. ఇది బాగా ఫేస్ చూపిస్తుంది, కాలెత్తి మరీ పోజిస్తుంది. అది ఫోటో తీసుకుంటు నాకు అని. మా పిల్లలు అయితే అరుస్తున్నారు తిరిగైనా చూస్తాయా అని. అస్సలు తిరిగి కూడా చూడట్లేదు. అవి అవి సిగ్గుపడుతున్నాయి, అందుకని వాటి ఫేసెస్ చూపించట్లేదు. అబ్బా ఏం పోజ్ ఇస్తుంది అది. అక్కడుంది, ఇప్పుడే పైకి లేచింది చూడండి. ఒక్కసారి ఫేస్ చూపించమ్మా మెరుపు తీగ. ఎండలోకి రావట్లేదు, నీడలోనే కూర్చొని చెట్టు నీడలో. చిరుత పులి. చిరుత పులి చెట్లు ఎక్కుతుంది కాబట్టి పైకి ఎక్కకుండా పైన కూడా మెస్ వేసేసారు రౌండ్ గా. చూడండి అక్కడ కూర్చొని ఉంది చూడండి, టైగర్, బెంగాల్ టైగర్. అక్కడ కూర్చొని ఉంది చూడండి టైగర్. అసలు దూరం నుంచి చూడడానికి బొమ్మలాగే ఉంది అది. ఇదే అటు ఇటు కదలకుండా టౌన్ లో పెట్టి అమ్ముతా అంటారు చూడు, అలాగే ఉంది. చెవులు బాగా కదిలిస్తుంది, మాటలు వింటుంది బాగా. ఎంత బాగా కూర్చొని ఉందో అది. చాలా పెద్దది ఉంది. నాలుక బయట తీస్తుంది, నన్ను తీసుకో ఫోటో, నాకు నేను పోజిస్తాను నీకు అంటుంది. వైట్ చనిపోయింది అనుకుంటా. బెంగాల్ టైగర్ ఇది, బెంగాల్ టైగర్. చాలా పెద్ద సైజు ఉంది ఇది. ఊపిరి లేదా మీకు పోజ్ ఇచ్చేసాను ఇంకా చాలు వెళ్ళిపోండి అంటుంది. అది పడుకుంది మమ్మల్ని చూసి, ఇప్పుడు దాకా లేచి బాగా హాయ్ చెప్పింది. మా మాటలు బాగా వింటుంది ఇది, చెవులు రెక్కిస్తా ఉంది బాగా. అంతలో నిద్ర వచ్చింది.
ఈ గోడ చూడండి ఎంత పెద్దదుందో. ఈ గోడ రౌండ్ గా కట్టున్నారు, మధ్యలో సింహాన్ని వదిలేసున్నారు. ఆ గోడ దూకి పైకి రాలేదన్నమాట ఆ సింహము, అంత హైట్ ఉంది అది ఆ గోడ. మా ఆయన పక్క నుంచి అంటున్నారు, పులులు సింహాల నాలుకల కన్నా ఈ ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ల నాలుకలకే పవర్ ఎక్కువ అంటున్నారు. అందరినీ కాదమ్మా, కొంతమంది మాత్రమే. మళ్ళీ మీరు తప్పుగా అర్థం చేసుకుని నన్ను కామెంట్స్ లో మళ్ళీ వేసుకుంటారేమో, అందరినీ అనట్లేదు. ఇది వచ్చేసి వైల్డ్ డాగ్, అడవి కుక్క, లోపల తిరుగుతూ ఉంది. तीनों ताकू रखते देखो, तीनों ताकू रखते तो जूम में के दिखा देखो। ऐसा है। ఈ పామును చూడండి, చుట్ట వేసుకొని తల లోపల పెట్టుకొని చుట్ట పైన పెట్టుకొని ఉంది. ఇది నాకు చారా పెద్ద పెద్ద కొండ చిలువలు. ఆ బెంచ్ పైన కదులుతుంది, బెంచ్ మీద ఉన్నది, ఇది కూడా కదులుతుంది కిందది. तीन है वो ఇక్కడ 3 అక్కడ 2 ये दिखाओ ये ना वो पीछे है मैं బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తుంది లోపల. చూడండి, హిప్పోపోటమస్ తల పైకి ఎత్తుంది. చూడండి, కళ్ళు తెరిచింది. మొహం ఎంత పెద్దది ఉందో దాన్ని. మళ్ళీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చూసి లోపలికి వెళ్ళి నిద్రపోయింది. మళ్ళీ నన్ను చూడడానికి ఎంతమంది వచ్చారు. పళ్ళు తెప్పిస్తే అందరు దాత ఒక్కసారి ఈ అని స్మైల్ ఇవ్వమ్మా. నీళ్లల్లో సేద తీరుతున్నాయి 2. కళ్ళు మాత్రమే బయట పెట్టిన ముసలి. ఆ తోకకి ముళ్ళు ముళ్ళలాగా ఉన్నాయి, ముక్కులు పొడవుగా. ఒకటి నీళ్లల్లో ఉంది, 3 నేలపైన ఉన్నాయి. తాబేలు 2 ఉన్నాయి. తాబేలు తల పైకి ఎత్తుంది చూడండి. నిజం ముసలిని ఎలాగో పట్టుకోలేము, కనీసం బొమ్మ ముసలినైనా పట్టుకొని ఒక ఫోటో తీసుకుందాం. ఏమంటారు? నిజంది కూడా ఇట్లాగే ఉంది లోపల. అందులో ఉన్నట్టుంది, రామాయణంలో చూపించినట్టుంది. బంగారు నీళ్ళు ఉన్నాయి. वो 4 है, एक भी हमें। ये छोटा बच्चा
లాస్ట్ పాయింట్. ఇక్కడ బస్సు ఎక్కితే ఎగ్జిట్కి వెళ్ళిపోవడమే ఇంకా ఏనుగుల్ని చూసిన తర్వాత. అలా ఏం ఊపుతుంది? ఈ పార్క్ అంతా తిరిగి తిరిగి బాగా ఆకలేసేసింది. అప్పటికే టైం 2:30 అయిపోయింది. ఇంకా అక్కడే ఉన్న క్యాంటీన్లో తినేద్దామని చెప్పి క్యాంటీన్కి వచ్చాము. పిల్లలకి మ్యాగీ తీసిచ్చాము. మేమైతే చపాతీ తీసుకున్నాము. అబ్బా ఫుడ్ అయితే వరస్ట్. మీరెవరైనా ఇక్కడికి రావాలి అనుకుని ప్లాన్ చేసుకుని ఉంటే కనుక ఇంటి దగ్గర నుంచే ఫుడ్ ప్రిపేర్ చేసి తెచ్చుకోండి, లేదంటే బయటికి వెళ్ళిన తర్వాత తినండి. మేము పొద్దున్న తిన్న టిఫిన్ వరస్ట్, ఇప్పుడు మధ్యాహ్నం తిన్నది కూడా వరస్ట్. అస్సలు బాగాలేదు. మేము ఇంటికి వెళ్ళిన తర్వాత 2 days మా స్టమక్ అప్సెట్ అయ్యి బాగా ఇబ్బంది పడ్డాము. పక్షులు పెద్ద పెద్దవి ఉన్నాయి, చెట్ల పైన పెద్ద పెద్దవి కూర్చొని ఉన్నాయి, కింద వాటర్లు మాత్రం చిన్న చిన్నవి ఉన్నాయి బోట్స్. ఆ బోర్డు చూడండి పైన ఎలా కూర్చొని ఉందో. ఈ చెట్టు పైన కూర్చున్న బోట్స్ మాత్రం చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. ఒక్కో దాని మూతి చూడండి ఎంతెంత పొడుగున్నాయో. Real birds. It's a real deal, man. భలే ఉన్నాయి చూడ్డానికి. క్లాస్ అబ్బా. Hey, hi man. హాయ్, మా కోసమే వచ్చావా దగ్గరికి? Super. దాని ముక్కు great, man. చూడండి, చూడ్డానికి ప్లాస్టిక్ లాగుంది కానీ భలే ఉంది ఇది. దీని పేరు ఇంకోటి ఇక్కడ ఉంది. రెండు జంటగా ఉన్నాయి ఇవి. అబ్బా ఇది మనల్నే చూస్తుంది చూడు. కళ్ళు తిప్పి తిప్పి చూస్తుంది. Hey, hi man. How are you? మనల్నే చూస్తుంది. దా Man. ఏం పేరు నీ పేరు? What's your name? Who are you, man? దీని ముక్కు చూడండి ఒకసారి ఎంత పెద్దదుందో. పొడిస్తే ఇంకంతే. ఫోటోకి పోజ్ ఇస్తుంది ఇది తిప్పి తిప్పి. అవి ఆడుకుంటున్నాయి రెండు లోపల. జింకలు చూడండి గుంపుగా ఉన్నాయి, ఆకులు తింటూ ఉన్నాయి. అడవి దున్నలు. మార్నింగ్ మిస్ చేసాం వీటిని చూడడం, అందుకు మళ్ళీ రిటర్న్ వచ్చి ఇప్పుడు వీడియో తీసుకుంటున్నాను. అందుకని చాలా లాంగ్లో ఉన్నాయండి, జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. మార్నింగ్ అయితే దగ్గరలో ఉన్నాయి. ఒక్కొక్క దానికి కొమ్ములు ఇంతింత పెద్దవి ఉన్నాయి. డైరెక్ట్గా చూడడం అసలు చాలా బాగా కనిపిస్తుంది. ఫోన్ కెమెరాకి క్లారిటీ కనిపిస్తుందో లేదో కానీ ఒక్కొక్క దాని కొమ్ము అయితే ఇంతింత పెద్దవి ఉన్నాయి. బాహుబలి సినిమాలో ఉన్నట్టున్నాయి ఇవి దున్నలు, అడవి దున్నలు. వీటిని చూడంగానే బాహుబలి మూవీ గుర్తొస్తుంది. ఈ జూ పార్కు ఒక మంగళవారం తప్ప మిగతా అన్ని రోజులు ఉంటుంది. మీరెవరైనా ఇక్కడికి రావాలి అని ప్లాన్ చేసుకుంటే మాత్రం ఒక మంగళవారం వదిలేసి మిగతా అన్ని రోజుల్లో ఇక్కడికి రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, మేము మార్నింగ్ వచ్చాము, ఈవినింగ్ వరకు బాగా తిరిగి చూసాము. ఇప్పుడు టైం వచ్చేసి 5 o'clock, క్లోజింగ్ టైం వరకు ఉన్నాము మేము ఇక్కడే. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్.